మన ఆంధ్రలో ఎంప్లాయ్మెంట్ ఉపాధి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? నంబర్స్ చూస్తే షాక్ అయిపోతారు. విజనరీ అని చెప్పుకునే వాళ్ళు ఇచ్చే బిల్డప్ కి గ్రౌండ్ రియాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఈ డేటా చూడండి. మనకున్న మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ లో 23 డిస్ట్రిక్ట్స్ లో ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ పడిపోయాయి బిట్వీన్ ఏప్రిల్ టు సెప్టెంబర్ దిస్ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇస్ ద వర్స్ట్ విత్ 45% డ్రాప్. చిత్తూరు బై 31% డ్రాప్. సిబిఎన్ గారు నేను జీడీపీ పెంచుతా, తలసరి ఆదాయం పెంచుతా అని చెప్తారు, మరి ఇదేంటి సార్? అండ్ ఇలాగ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వర్క్ లేకపోవడం. అదేంటి డెవలప్మెంట్ అని స్టేట్ పరిగెడుతుంటే వర్క్ లేకపోవడం ఏంటి? ఎక్కడ తేడా జరుగుతుంది? ఇక్కడ కనిపించే డేటా అబద్ధమా, లేదా మన స్టేట్ లో డెవలప్మెంట్ అనేది బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్లిపోతుంది అనేది అబద్ధమా? ఇక్కడ ఇంకో షాకింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఇదివరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఆంధ్రలో లేదంట. చూడండి, స్వయాన ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? వైల్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ హిస్టారికలీ బీన్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్స్ అండర్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్. చూడండి, ఇదివరకు అంతా కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ద రిపోర్ట్ నోట్స్ దట్ ద కరెంట్ ట్రెండ్ మార్క్స్ ఎ రివర్సల్. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఫ్యూర్ హౌస్ హోల్డ్స్ ఆర్ గెటింగ్ వర్క్, హౌస్ హోల్డ్ ఎర్నింగ్స్ హావ్ డిక్లైన్డ్ అండ్ ద న్యూ డిజిటల్ కండిషన్ ఇస్ బీయింగ్ ఇంపోజ్డ్ వెన్ ఎంప్లాయ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫాలింగ్. అయినా ఎన్ని మనకు ఎందుకు చెప్పండి? ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీ నేనే కనిపెట్టానని కబుర్లు చెప్తా. రోజుకు 3 ఈవెంట్స్ 300 ఫోటోస్ దిగితే చాలు, ఫుల్ టైం పాస్.